మీషో నుంచి ఆర్డర్ పెట్టి డ్రెస్సులు కుట్టుకోవాలి అని ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి? చాలా ఇష్టం ఉంటది. మనకెందుకంటే లో బడ్జెట్‌లో వస్తాయి. ఇంకా డైలీ వేర్‌కి వాడుకోవడానికి చాలా బావుంటది అని జెప్పి చాలామందయితే బుక్ చేస్తూ ఉంటారు. అట్లా నాకు గూడా ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఇది బుక్ చేసి కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయండి అని జెప్పి. నేనైతే పిక్చర్ అయితే మీకు యాడ్ చేస్తాను వాళ్ళు ఎలా అడిగారు ఏంటి అనేది. ఇదైతే కాటన్ టైప్‌లా ఉంది. చాలా బావుంది ఫ్యాబ్రిక్ అయితే. మనకి 350 రూపీసో ఎంతో పడిందిది. యాక్చువల్‌గా దీన్ని స్టిచ్చింగ్ చేశాక కూడా నేనొక వీడియో తీసైతే పెడతాను. శారీ మొత్తం ప్లెయిన్‌గా వచ్చి మనకు పళ్ళు మాత్రం ఇట్లా లైన్స్‌లా ఇచ్చారనమాట. నేను దీన్ని గూడా వేస్ట్ చేయకుండా ఒక టాప్ అయితే కుడతాను. అది కూడా నేను మీకు పెడతా అనమాట. టాప్ మనకి ఏది వేస్ట్ చేయకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి శారీని ఒక టైలర్‌కి ఇచ్చే ముందు ఆలోచించుకుంటాం గదా! మనం అలాగనమాట. శారీ అయితే చాలా బావుంది. ఈ శారీ కోటా ఫ్యాబ్రిక్ లాగానే ఉంది. కాకపోతే నాకు గూడా అంత ఐడియా లేదసలు యాక్చువల్‌గా క్లాత్ ఏది అనేది. బార్డర్ గూడా చాలా నీట్‌గా వచ్చిందనమాట. మనకి దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా అడిగారు వాళ్ళు. కలి కట్ పెట్టి కుట్టాలనమాట. అప్పుడు మనకి ఈ బార్డర్ అనేది ఎటు పోకుండా మంచిగా నీట్‌గా ఉంటుంది. కలి మోడల్‌లో కుడతాను దీన్ని. ఇంకొకటి లాంగ్ స్లీవ్స్ అడిగారు వాళ్ళు ఇక్కడ వరకి మనకి. అది పెట్టి నేను ఫ్రాక్ అయితే స్టిచ్ చేసి ఫ్రాక్ ఎట్లొచ్చిందనేది గూడా ఒక వీడియో పెడతాను నేను. నా స్టిచ్చింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ కటింగ్ కావాలి అని అనుకుంటే కొంచెం టైం పడతది. మనము పెట్టడానికి. ఎందుకంటే స్టార్టింగ్‌లో మనం వీడియోస్ పెట్టాం గానీ అంత రీచ్ రాక మనం కొంచెం ఆపేయడం జరిగిందనమాట. మళ్ళీ 2026లో మనకి ఎలా ఉందో లక్ చూసుకుందాం అని జెప్పి వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. కొన్ని వీడియోస్ పెట్టి రెగ్యులర్‌గా పెడుతూ ఉంటే మనకు గూడా ఒక రీచ్ ఒస్తది అని జెప్పి ఆగిపోయా అనమాట. అందుకని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూసి చెప్తాను నేను.